అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంటివారిని, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను ఇంకా అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరిచెను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనము. ప్రార్థన. జీవన ప్రదాత అయిన దేవా, నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను అని బోధించావు. నీవు ఆదేశించగా మృతులు జీవవంతులయ్యారు, కుంటివారు నడిచారు, చెవిటివారు వినగలిగారు, గ్రుడ్డివారు చూపు పొందారు, పిశాచ పీడితులు విముక్తులయ్యారు. ఇది నీ మహత్తర శక్తికి నిదర్శనం. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ అమృత హస్తాలతో దీవించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను అనుగ్రహించండి. పరిపూర్ణ ఆరోగ్యముతో నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని ప్రసాదించమని క్రోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.